హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతకుముందు ఎప్పుడు రావాలి కానీ నెట్వర్క్ ఇష్యూ వల్ల ఈ వీడియో నేను చాలా లేట్గా చేస్తున్నాను. సో దానికి సారీ చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్కి. అయితే కాజల్ బర్త్డే సందర్భంగా కాజల్ అగర్వాల్కి ఒక డెడికేటెడ్ వీడియో చేయాలి అని అనిపించింది. సో దీనికి సంబంధించి కొంచెం నెట్వర్క్ ఇష్యూ రావడం వల్ల ఈ వీడియో లేట్ అవుతోంది. సో దానికి సారీ. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి 16 సంవత్సరాల నుంచి తెలుగు, హిందీ, తమిళ్ సినిమాలకి నంబర్ 1 హీరోయిన్గా ఉంటూ తనకంటూ ఒక మార్క్ వేసుకున్నటువంటి హీరోయిన్ కాజల్ అని చెప్పుకోవచ్చు. అయితే తేజ దర్శకత్వంలో వచ్చినటువంటి లక్ష్మీ కళ్యాణం సినిమాతో తన తొలి హీరోయిన్గా చేసినటువంటి ప్రయత్నం యావరేజ్గా నిలిచినప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఆ చిత్రం తనకి ఎక్కువగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రం మాత్రం సూపర్ హిట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ మొత్తం మన మిత్రబింద కాజల్ వైపు చూడటం స్టార్ట్ చేసింది. అయితే ఆ చిత్రానికి చార్మి డబ్బింగ్ చెప్పడం వల్ల తనకు ఎక్కువగా తెలుగు రాదు అని చాలామంది అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత అదే సంవత్సరం చివరిలో అంటే 2008 చివరిలో మగధీర చిత్రంతో తన సుడి తిరిగింది అని చెప్పాలి. దాదాపు పంచదార బొమ్మ సాంగ్తో తన అభిమానులను స్పెషల్గా ఎంటర్టైన్ చేసినటువంటి కాజల్ అగర్వాల్ దాదాపు 3 సంవత్సరాల పాటు ఎలాంటి అవకాశం వచ్చినా కూడా మగధీర ఫేమ్ కాజల్, మిత్రబింద కాజల్ అనే పేరుతోటే ఇండస్ట్రీలో పిలవడం స్టార్ట్ చేశారు. అంతేకాదు మెగా ఫ్యామిలీకి కూడా మెగా హీరోయిన్ అనే పేరు తీసుకురావడంతో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించడమే కాకుండా మెగా హీరోయిన్ అనే ట్యాగ్ లైన్తో ఇప్పటికీ కూడా కాజల్ ఒక వర్టిసైల్ ఆర్టిస్ట్ అని మెగా ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. అంతేకాదు రీసెంట్గా తన చిన్ననాటి స్నేహితుడు బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ని పెళ్లి చేసుకుని తన పర్సనల్ లైఫ్లో కూడా చాలా హ్యాపీగా ఉన్న కాజల్ ఇప్పుడు ప్రస్తుతానికి హిందీ వెబ్ సిరీస్లు చేస్తూ అండ్ రేపు రాబోతున్నటువంటి కన్నప్ప చిత్రంలో పార్వతి క్యారెక్టర్ చేస్తూ తెలుగు ఆడియన్స్ని మళ్ళీ పలకరించటానికి సిద్ధమైంది అని చెప్పాలి. అయితే తొలిసారిగా ఒక దేవత పాత్ర చేస్తున్నటువంటి కాజల్ దాదాపు 6 నెలల పాటు ఎలాంటి నాన్ వెజ్ తీసుకోకుండా ఆ పార్వతి క్యారెక్టర్ కోసం తనకు ఉన్న డెడికేషన్ని చూపించింది అని చెప్పాలి. మరి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో మంచు విష్ణు చేయబోతున్న ఈ కన్నప్ప ప్రయోగంలో పార్వతి క్యారెక్టర్ చేస్తున్నటువంటి కాజల్ని ఎలా అభిమానులు రిసీవ్ చేసుకుంటారనేది కొంచెం సమయం అయిన తర్వాత, రేపు రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ వచ్చింది కన్నప్ప అని చెప్పొచ్చు. అయితే ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ సత్యభామ అనే ఒక సినిమాతో ఫస్ట్ టైం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం చేసి ఒక సీరియస్ కాప్గా ఒక వెబ్ సిరీస్లో నటించి అభిమానులకి మంచి కనువిందు చేసింది ఇయర్ ఎండింగ్లో లాస్ట్ ఇయర్ కాజల్ అని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా మాల్దీవ్లో తన చెల్లెలు నిషా అగర్వాల్తో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ థ్యాంక్స్ ఫర్ ద గాడ్ ఐఎమ్ బ్యాక్ టు సౌత్ ఇండియా అని ట్యాగ్ చేస్తూ తను మాల్దీవ్లో ఉన్న ఫోటోలని తన బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా తన కొడుకుతో షేర్ చేసుకుంటున్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి ఇంతకాలం నుంచి అభిమానులు నన్ను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, ఎప్పుడు వీలు వచ్చినా కానీ హైదరాబాద్కి రావడం తనకు చాలా ఇష్టమని, మాల్దీవ్లో టైం స్పెండ్ చేయటం తనకు చాలా ఇష్టమని, అండ్ ఫుడ్ విషయానికి వస్తే హైదరాబాదీ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, కానీ తను మాత్రం పూర్తి వెజిటేరియన్ అని చెప్తూ కాజల్ని
అభిమానులు ముద్దుగా మిత్రబింద అని పిలుచుకుంటారు. సో ఈ డెడికేటెడ్ బర్త్డే వీడియో మీకు నచ్చిందని భావిస్తూ స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్.